8 సంవత్సరాల్లో కనీసం ఆలోచించాలి. ఆ ఏవైతే మాట్లాడారో ఆ ప్రతి మాట ఈ రోజు వచ్చి పంపించుకుంటాడు. ఇది అన్న వెనకాల పుచ్చుకున్నట్టుగా ప్రతిదీ తగ్గుతుంది వాళ్ళకన్నా. రైట్. మాదిరెడ్డి గారు. సాయి గారు, ముందుగా మీకు న్యూస్ బెంచ్ వీక్షకులకు తోటి ప్యానలిస్టులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు చిన్న సూచన సార్, ఏంటంటే మేము ఇప్పుడు అధికారంలో లేవు. మేము వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళు మాట్లాడిన తర్వాత మేము మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఆ ఛాన్స్ మాకు ఇవ్వండి. ముందు అధికారం మేము నిన్నటి వరకు అధికారంలో ఉన్నాం. ఆరోపణ మీ మీద కాబట్టి వాళ్ళకి ఇచ్చాం ముందు ఛాన్స్. సరే సరే, ఇప్పుడు నాతో పని లేకుండా వారే చెప్పారు. నేను ఏదైతే చెప్దాం అనుకున్నానో 2016 జూలై నెల 21వ తేదీన జియో నెంబర్ 826 చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది. ఆ రోజు ఆయనకు సంఖ్యాబలం ఉంది కాబట్టి 102 సంఖ్యాబలం ఆయనకు ఉంది కాబట్టి 50% పైగా ఉంటే 4 ఎకరాలు సిఆర్డిఏ పరిధిలో ఇవ్వచ్చు, జిల్లా హెడ్ క్వార్టర్స్ అయితే 2 ఎకరాలు ఇచ్చుకోవచ్చు. ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన రాసుకున్నాడు. అదేవిధంగా రాజకీయ పార్టీలకి ప్రాతినిధ్యం లేని జాతీయ రాజకీయ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీకి లేదు, కమ్యూనిస్ట్ పార్టీలకు లేవు. వాళ్ళకి ఏమి సభ్యులు లేరు కాబట్టి వాళ్ళకి ఎక్కడ భూములు కేటాయింపు జరగలేదు. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి 4 స్థానాలు ఉంటే వాళ్ళకి తగ్గట్టుగా 300 గజాల్లో గుంటూరు పట్టణంలో వచ్చేట్టుగా, గుంటూరు నగరంలో వచ్చేట్టుగా దాన్ని కూడా చట్టం చేసి పెట్టారు. అంటే చట్టాలని చుట్టాల్లాగా వాడుకోవటం, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాడుకోవటం అనేది చంద్రబాబు నాయుడు గారు నైపుణ్యంతో పెట్టినటువంటి విద్య. అయితే మా యొక్క పొరపాటును కూడా నేను చెప్తున్నా. ఇందాక నుంచి వారు ఇది మన శాంతి ప్రసాద్ గారితో నేను ఏకీపిస్తున్నా. మాది ఎట్లా ఉందంటే తాళం వేచితని గొళ్ళెం మరిచితని అన్నట్టుగా ఉంది. మా వాళ్ళు కేటాయింపులన్నీ చంద్రబాబు నాయుడు గారు చట్టాన్ని ప్రకారం చట్టాన్ని ఉపయోగించుకొని కేటాయింపులు చేసుకున్నారు. కానీ కేటాయింపులు చేసుకున్న తర్వాత ఈ అధికార పార్టీలన్నిటికీ కూడా, తెలుగుదేశం పార్టీ కూడా గతంలో అంతే చేసింది. ఎక్కడ కూడా అనుమతులు తీసుకొని ఏ బిల్డింగ్ కట్టల. తెలుగుదేశం పార్టీ కూడా అనుమతులు లేకుండానే కట్టిపారేసింది. ఎవడు మేము అధికారంలో ఉన్నాం, మమ్మల్ని ఎవడేం చేస్తాడు అని చెప్పి. అదే విధంగా అన్నటువంటి ఒక ధీమాతోటి వైఎస్ఆర్సీపీ సంపూర్ణమైనటువంటి అనుమతులు పొందకుండా కట్టిన మాట వాస్తవం. దానిని సాకుగా చూసి, ఎందుకంటే అందరూ జగన్మోహన్ రెడ్డి గారు లాగా సౌమ్యంగా ఉండరు కదా. కక్ష అనేది కడుపులో పెట్టుకున్నవాడు, కక్ష కడుపులో పెట్టుకున్న దానికి 77 ఏళ్ల వయసులో కూడా కక్ష అనే దాన్ని పక్కన పెట్టుకోవాలా చంద్రబాబు నాయుడు గారు. కక్షనే ప్రధానమైనటువంటి అంశంగా ఆయన పరిపాలన ప్రారంభిస్తా ఉన్నాడు. ఏది రిజల్ట్ వచ్చిన కాడి నుంచి కూడా రాష్ట్రంలో జరిగినటువంటి అల్లరి అరాచకాలే దానికి నిదర్శనం. అదే విధంగా అతను వాళ్ళు చెప్పేటటువంటి నీతులు ఎట్లా ఉన్నాయంటే 1000 రూపాయలు కూడా ఇప్పుడు వారి నోటితో